హలో ఫ్రెండ్స్, నేను శరణ్యాని. ఇవాళ మంచు తాకిన పూలు 39వ భాగం చదువుకుందాము. రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు. సతీష్ నన్ను జీవితంలో క్షమించాడు. అందుకే ఈ లోపు అతనికి భార్యను కావాలి అనుకున్నాను. దేవుడు కరుణించి తల్లిని కూడా చేశాడు అతని బిడ్డకు అన్నది అంశు. నువ్వు కానీ నన్ను పట్టించుకోకపోతే నాకు చాలా బాధగా ఉంది. ఈ సమయంలో తల్లి అంటే అవసరం నాకు. ఎందుకు అంత గారాబంగా పెంచావు? తెలియక తప్పు చేస్తే క్షమించేదానివి. ఇప్పుడు ఎందుకు ఈ తప్పుని నువ్వు క్షమించలేకపోతున్నావు? నన్ను ప్రేమగా చూడడం లేదు, నా సంగతి పట్టించుకోవడం లేదు నువ్వు అంటున్న అంశు వేదన చెందుతూ ఒక్కసారిగా ఏడుస్తూ తల్లిని కౌగిలించుకుంది అంశు. తల్లి కాబోతున్న బిడ్డకు తల్లి ఏంటో బాగా తెలుస్తుంది. అందుకే ఇప్పుడు నువ్వు నా గురించి సరిగ్గా పట్టించుకోకపోతే భరించలేకపోతున్నానంటూ బాధపడుతూ ఉంది అంశు. అదేమీ లేదు అంశు. బలవంతంగా ఒక అమ్మాయి జీవితాన్ని అలా ఎలా పాడు చేయగలడు? ఒక రకంగా సంఘవి జీవితం పాడైపోవడానికి నా కుటుంబం కారణమయ్యింది. నేను పెంచిన బిడ్డకు సంస్కారం లేక ఇంత పని అయింది. అది చాలా బాధగా ఉంది. అందుకే నేను సతీష్ ముందుకు కూడా రాలేకపోతున్నాను అన్నది కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ అనసూయ. అమ్మా, ఇన్ని మంచి విషయాలు నీలో ఉన్నాయని ఇంతవరకు నేను తెలుసుకోలేకపోయాను. మమ్మల్ని క్షమించమ్మా. కానీ తల్లి ప్రేమ లేకుండా బిడ్డలు ఉండలేరు. నన్ను అన్నయ్యని క్షమించమ్మా అని బాధగా తల్లిని కౌగిలించుకుని ఏడుస్తూ ఉన్న అంశు వైపు చూసిన సతీష్ గుండె రగిలిపోయింది. వెంటనే వెళ్ళి రవిశంకర్ కాలర్ పట్టుకుని చెడామడ వాయించాలనిపించింది. అలా ఎలా ఏమని అడగను? నా తప్పు కళ్ళ ముందు అంశు కడుపులో పెరుగుతున్న బిడ్డ రూపంగా అందరికీ కనిపిస్తుంది. అటువంటి నేను తప్పు చేశావు అని అంశు అన్నను ఎలా అడగను? సతీష్ మనసు బాధతో విలవెల్లాడిపోయింది. ఈ ఒక్క పొరపాటు నేను చేయకపోతే ఈరోజు రవిశంకర్ పెళ్ళి కూడా జరగనిచ్చేవాడిని కాదు. ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగించేవాడిని. ఎంత పొరపాటు చేశాను? అంశు, ఎందుకు నా కాళ్ళకు బంధాలు వేశావు? నా చేతులకు సంఖ్యలు విధించినట్లు 3 ముళ్ళు నీ మెడలో వేయించుకున్నావు. నన్ను నేను శిక్షించుకునేలాగా ఈనాడు నా మనసు నన్ను వేధిస్తూ ఉన్నది. నీ కడుపులో బిడ్డకు తండ్రి నేనే. పెళ్ళి కాకముందే ఆ విషయం జరిగిందనే విషయం నా నోరు నొక్కేసింది. మీ అన్న తప్పును కాపాడుకోవాలని ఇలా చేసావా, లేక నా ప్రేమను దక్కించుకోవాలని ఇలా చేసావా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ ఆలోచనకు పరిధి లేకుండా పోయింది. డ్రింక్ చేసిన సతీష్ మనసు పరిపరి విధాల ఆవేశపడుతూ ఉంది. లోపలికి వస్తున్న సంఘవి సతీష్ ముఖం వైపు చూసి ఏదో జరిగింది. విపరీతంగా డిస్టర్బ్ అయ్యాడు, లేకపోతే ఇలా చెయ్యడు. ఇంతలో ఏం జరిగి ఉంటుందని అన్నీ సజావుగా జరిగాయి. ఇక ఏ ఇబ్బంది లేదు, సంతోషంగా ఉన్నారనుకున్న మరుక్షణంలో ఇదేమిటి అని ఆశ్చర్యంగా తమ్ముడు దగ్గరే కూర్చుంది వచ్చి సంఘవి. వెంటనే సతీష్, అక్క నన్ను క్షమించు. నేను చేసిన తప్పు వల్ల ఈనాడు నీ జీవితాన్ని విధంగా చిన్నబనం చేసిన వాడిని శిక్షించలేకపోతున్నానంటూ ఒక్కసారిగా మనసు గోడలు దాటి మాట పరిధి దాటి వచ్చేసింది సతీష్ నోటి వెంట. అతను ఏం మాట్లాడుతున్నాడో తెలియని మత్తులో కూడా ఉన్నాడు. అసలు నువ్వేదన్నా ఈ విధంగా తాగడం మాట్లాడడం నాకు చిత్రంగా ఉంది తమ్ముడు. నువ్వు కూడా అందరిలాగా ఇలా అంటూ బాధగా చూసింది సంఘవి. అవునక్క, అందరిలాగా కాదు, అందరికన్నా హీనంగా తయారయ్యాను. నేను నన్ను కోల్పోయాను. నీ జీవితాన్ని సర్వం నాశనం చేసిన వాడు ఎప్పుడు దొరికినా వాడిని పట్టుకొని చిత్రవద చేయాలి అనుకున్నాను. కానీ అవకాశం ఈనాడు కళ్ళ ముందు కనిపిస్తున్న ఏమీ చేయలేని ఆసక్తుడిని అయిపోయాను. నా పరిస్థితి నా చేతులకు సంకెళ్ళు వేసింది. నా మాట పెదవి దాటకుండా చేసిందంటున్నా సతీష్ మాటలు అర్థం కాని సంఘవి. ఏం మాట్లాడుతున్నావు సతీష్? ఎందుకలా? ఇదిగో టిఫిన్ ఉంది, తిను అంటూ ఇచ్చింది. అక్కడ ప్లేట్లో ఉన్న ఇడ్లీలు చట్నీతో ఎలా కలుపుకుని తిన్నాడో తెలియదు. అలా ఆత్రంగా తినేశాడు. సతీష్ మంచినీళ్ళు తాగాడు. వెనక్కి ఒక్కసారిగా అలా వాలిపోయాడు. సంఘవి అక్కడే గోడ పక్కన ఉన్న కుర్చీలో కూర్చుని తల పట్టుకుని ఉంది. ఏ స్థితిలో తన అన్న తమ్ముని చూడకూడదు అనుకుంటుందో ఒక ఆడపడుచు అదే స్థితిలో ఈరోజు నేను నిన్ను చూస్తున్నాను. ఏమైంది సతీష్? నాకు తెలియడం లేదు. నీ బాధకు కారణం ఏమిటి? ఏమైందని ఆమె మనసు వేధిస్తూ ఉన్నది. ఇంతవరకు తన జీవితం గురించి కూడా అన్ని విషయాలు చాలా తేలిగ్గా తీసుకుంది. కానీ ఈనాడు ఆనందంగా ఉండాల్సిన తమ్ముడు తన కళ్ళ ముందు ఈ విధంగా వేదన పడుతుంటే మాత్రం భరించలేకపోయింది సంఘవి. మళ్ళీ లేచి కూర్చున్నాడు సతీష్. అతనికి మెదడంతా ఒక రకంగా ఉంది. మనసు అతని మాట వినడం లేదు. మాట కూడా హద్దులేని ఆవేశంతో బయటకు వస్తుంటే అదుపు చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు సతీష్. ఆ రాస్కల్ని ఏం చేయాలి? వాడిని అంటున్న తమ్ముడు చేయి పట్టుకుని అతని కళ్ళల్లోకి చూసి, ఏమైందిరా, ఎందుకు ఆవేశపడుతున్నావు? నాకు చెప్పు,
నాకు చెప్పని విషయం ఏమీ ఉండదు, నీ దగ్గర చెప్పు అన్నది కాస్త గట్టిగా. తల్లిలాగా కళ్ళు పెద్దవి చూస్తూ చూస్తూ సంగవి. ఒక్కసారిగా భయపడ్డాడు సతీష్. అక్కని ఈనాడు ఆ పరిస్థితిలో చూడలేదు. అక్క ఎంతో మారింది. ఈనాడు అన్ని విషయాలు తట్టుకునే స్థాయికి ఆమె వచ్చిందన్న విషయం తెలుసుకున్నా సతీష్ ఎంతో సంతోషపడుతున్నాడు. ఇప్పుడు అక్కకు భయపడ్డాడు. అక్క, నన్ను క్షమించు. నా వల్లే నీకు సరైన న్యాయం చేయలేకపోయాను. నీ జీవితాన్ని విధాగా అన్యాయం చేసిన వాడిని ఏమీ చేయలేకపోతున్నానంటున్నా సతీష్ మాటలు వింటూ అలాగే నివ్వెరపోయింది సంగవి. ఏమైంది సతీష్ అన్నది సంగవి. ఇన్నాళ్ళు నీ జీవితంతో ఆడుకున్న పశువు ఎవరో అనుకున్నాను, కానీ ఇప్పుడు నా కళ్ళ ముందున్న ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నానక్క అని చెప్పేశాడు సతీష్. జరిగిపోయిన విషయం గురించి తరచి మాట్లాడితే ఏం సుఖం సతీష్? అందువల్ల లాభం ఏముంది? కాలచక్రాన్ని తిప్పి మళ్ళీ జరిగిన తప్పుని ఒప్పు చేయగలవా? పోగొట్టుకున్నవన్నీ మళ్ళీ నాకు తిరిగి వస్తాయా? ఎందుకు ఆవేశపడుతున్నావు? ఎవరా నేరస్తుడు? ఎక్కడున్నాడు? ఏమని చెప్తావు నువ్వు అన్నది సంగవి. అంశు కూడా నా ప్రేమ కోసం, నా మనసులో ఉన్న పగను చంపేయడం కోసం నన్ను పెళ్లి చేసుకుంది అన్నాడు సతీష్. తప్పు మాట్లాడుతున్నావు సతీష్. అది నీ జీవిత విషయం. దీనికి నువ్వు ముడిపట్టాల్సిన అవసరమే లేదు. నిన్ను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంది అంశు. ఆమె గురించి ఒక్క మాట కూడా అనడానికి వీల్లేదు. ఇక జరిగినదేదో జరిగిపోయింది. నా జీవితం ప్రస్తుతానికి నేను కోరుకున్న విధంగానే ఉంది. సంగవి మాటకు అసలు తప్పెవరు చేశారో నీకు తెలుసా? ఎందుకక్క నీకు తెలియదు? తెలిస్తే ఎంత బాధపడతావో అని బాధగా ఉంది అన్నాడు సతీష్. నాకెప్పుడో తెలుసు సతీష్ అంటున్న సంగవి మాటకు అలాగే చూస్తూ ఉండిపోయాడు సతీష్. ఏంటక్క నువ్వు అనేది అన్నాడు ఆశ్చర్యంగా. అవును, నాకెప్పుడో తెలుసు. 11 గంటలు అయింది. అంశు దగ్గర ఎవ్వరు లేరు. ఈ సమయంలో తనను ఒక్కదాన్ని ఉంచి నువ్వు ఇలా రావడం అనేది కరెక్ట్ కాదు అన్నది సంగవి. లేదు, తన దగ్గర పని వాళ్ళందరూ ఉన్నారు, ఇబ్బంది లేదు, చెప్పు. నీకెలా తెలుసు? ఎవరిని అనుకుంటున్నావు చెప్పక్క అన్నాడు సతీష్. ఒక్కసారి మనం రవిశంకర్ గారి కారు ఎక్కాము, గుర్తుందా? వర్షంలో తడిచి అప్పుడు నాకు అతను డ్రింక్ చేసినట్లు వాసన వచ్చింది. అంతేకాక అతను వాడే స్ప్రే కూడా వాసన వచ్చింది. ఆ రోజు దారి జరిగినప్పుడు ఆ 2 వాసనలు కలిసే నాకు వచ్చాయి. నాకు అనుమానం అనిపించింది, కానీ మౌనంగా ఉండిపోయాను. ఒకరోజు అంటూ సంగవి చెప్పడం ప్రారంభించింది. మరి ఎలా క్షమిస్తావు? ఈనాడు నీరజాన్ని పెళ్లి చేసుకుంటున్నాడు, వాడు హ్యాపీగానే ఉంటాడు, మరి నువ్వు అన్నాడు సతీష్. అసలు అదేం ప్రశ్న సతీష్? రవిశంకర్ ఇప్పుడు చేసుకుంటున్న పెళ్ళికి నా జీవితానికి సంబంధం ఏముంది? ఏమీ లేదు. మత్తులో తెలియకుండా అనవసరమైన విషయాల పట్ల వ్యామోహంతో జరిగిన చర్యలలో వాంఛ మాత్రమే ఉంటుంది. అది కేవలం తాత్కాలికం. ఇప్పుడు అతనికి నిజంగా ప్రేమ కలిగింది నీరజ మీద. అదే అతని పెళ్లి దారికి తీసిందన్నది సంగవి. నీరజాను ఒకరోజు నా దగ్గరికి తీసుకొచ్చాడు రవిశంకర్. నేను ఆశ్చర్యపోయాను. సంగవి, నీతో ఒక విషయం మాట్లాడాలి అంటూ మాట్లాడబోతున్న రవిశంకర్ వైపు చూసి నీరజ తనే చెప్పింది జరిగిన విషయం. ఆ రోజు రవిశంకర్ గారికి అసలు నేను వేరే ఒక కుటుంబ స్త్రీ అన్న విషయం తెలియదట. అప్పుడప్పుడు సెలవులకు మేనమామ ఇంటికి వెళ్ళి అక్కడ ఫ్రెండ్స్తో కలిసి డ్రింక్ చేయడం, ఇష్టమైన అమ్మాయితో గడపడం రవిశంకర్కి బాగా అలవాటుగా ఉండేదట. అటువంటప్పుడు ఒక నాటకానికి వెళ్ళారు. అందులో హీరోయిన్ పట్ల అతని మనసు కలిగింది. ఆ అమ్మాయిని అతన్ని తీసుకురమ్మన్నారంట. కానీ రవిశంకర్ స్నేహితులు ఆ అమ్మాయి వెళ్ళిపోయిందని తెలిసి రవిశంకర్ తమ కోసం డబ్బు ఖర్చు పెడుతూ ఎంతో సుఖాన్ని ఇస్తున్నాడు. మనం వాడి మనసు సంతోషపరచాలన్న ఆలోచనతో తాగి ఉండడంతో వివేకం లేక నన్ను తీసుకుని వెళ్ళారట. అలా తీసుకువెళ్ళేటప్పుడు నా కళ్ళకు గంతలు కట్టారు, నా చేతులు కట్టేశారు. నేను అతను చూడటానికి వీలు లేకుండా పోయింది. ఆ సమయంలో రవిశంకర్ భయంకరంగా తాగి ఉన్నారు. ఆ విషయం అతని ప్రవర్తనలో, ముద్దగా మాట్లాడుతున్న మాటల్లో తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు ఈ నాటకాలు వేసి అమ్మాయికి ఈ విధంగా శృంగారం అంటే ఇష్టమంట అని చెప్పడంతో కళ్ళు కట్టేసి చేతులు కట్టేసి అలా ఇష్టపడుతుంది ఆ అమ్మాయి అనుకుని నా జీవితాన్ని అలా జరిగింది సతీష్. అది నీరజ చెప్పింది. ఆయన ఎంతో బాధపడుతున్నారు. ఈ రహస్యాన్ని నాకు చెప్పారు. నేను చేసింది తప్పే, కానీ అందుకు ఇష్టపడిన ఆడవాళ్ళతోనే చేశాను. కానీ సంగవి విషయం నాకు తెలియదంటూ చాలా బాధపడ్డారు. అది తన స్నేహితులు చేసిన పొరపాటు అని కూడా చెప్పారని చెబుతున్న నీరజ వైపు చూసి ఆశ్చర్యం కలిగింది. నాకు ప్రేమ అంటే ఇలా ఉంటుందా? తప్పు చేస్తే క్షమిస్తుందా ప్రేమించిన మనసు అని మొట్టమొదటిసారిగా తెలుసుకున్నాను. ఇవన్నీ నాకెందుకు చెబుతున్నారంటూ బాధగా అడిగితే
ఏమీ లేదు. ఈనాడు మీ పట్ల ఎంతో గౌరవం ఉందంట రవిశంకర్ గారికి. అలాగే నన్ను పెళ్లి చేసుకోవాలంటే మీకు చెప్పాలనిపించిందంట. తను చేసిన తప్పు కూడా చెప్పాలని, మీరు అందుకు ఏ శిక్ష విధించినా తను భరిస్తానని కూడా రవిశంకర్ గారు చెప్పారు అని నీరజ చెప్పారు. ఇప్పుడు మీరిద్దరూ చక్కగా ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. జరిగింది జరిగిపోయింది, పొరపాటున జరిగింది అంటున్నారు. ఇక ఆ విషయాన్ని మర్చిపోండి అనేసింది సంగవి. కానీ అందువల్ల మీ జీవితం పాడైపోయిందని తనకు చాలా గిల్టీ ఫీలింగ్గా ఉండి బాధగా ఉంటున్నారు. నన్ను పెళ్లి చేసుకోవాలో వద్దో అని కూడా తెలియడం లేదని బాధపడుతున్నారని చెప్పింది. లేదు, నేను బాధపడడం లేదు. నాకు ఈ జీవితం ఇష్టం. అంతకు ముందు నేను ఆనందపడింది లేదు, ఆ తర్వాత నేను బాధపడింది లేదు. నా జీవితం ఎప్పుడు ఒకేలాగా అనిపించింది. నాకు బల్లి పశువులా. నాకు ముందే తెలుసు అని ఒప్పుకుంది సంగవి. ఆశ్చర్యపోయాడు రవిశంకర్. అన్నీ తెలిసినా కూడా మీరు ఇలా ఉండడం, మీలా ఉండడం చాలా కష్టమని బాధపడ్డాడు రవిశంకర్. అలా సంభాషణ జరిగింది. వారి పెళ్ళికి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాను. అంతేకాని ఇప్పుడు వారి పెళ్ళి జరగకూడదని నీలా మాట్లాడకూడదు. తప్పు చేసే వాళ్ళు ఉంటారు. ఆ తప్పును ఒప్పుకునే వాళ్ళు, దిద్దుకునే వాళ్ళు ఎవరు ఉంటారు? అలాగే మంచి ఆలోచన చేయాలి సతీష్ అని చెబుతున్నా అక్క వైపు అలాగే చూశాడు సతీష్. సతీష్ సంగవి వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఏమిటక్క నువ్వు చెప్పేది? రవిశంకర్ గారికి తప్పు ఏమీ లేదంటావా అన్నాడు సతీష్. కావాలని చేసిన తప్పు ఎంత మాత్రం కాదు కదా సతీష్. అది అతని నాగరికత జీవిత విధానం. అందుకు కావలసిన వారు అనుకుని తప్పు చేశాడు. తెలుసుకున్నాడు. క్షమాపణలు అడిగాడు. పశ్చాత్తాపడ్డాడు. నిజానికి నా గురించి అతనికి తెలియదన్న సంగతి నాకు తెలుసుగా. ఈనాడు అతను ప్రేమించి పెళ్లి చేసుకునేటప్పుడు ఆ విషయాన్ని మనం ప్రశ్నించాల్సిన అవసరం కూడా లేదు. ఉన్నట్టుండి పిడుగుపడి ఎవరైనా చనిపోతే అది ఎవరు తప్పు సతీష్? కాలమహిమ కాదా? జరిగేది జరగక ఎవరు ఆపగలరు? తలరాతను ఎవరు మార్చగలరు? ఒకవేళ ఆపాలి అనుకుంటే ఆ భగవంతుడే మరొక రూపంగా కాపాడేవాడు. కాలం ఎంతో మారింది సతీష్. అందరూ మనలా ఉండాలి అంటే ఉండడం కుదరదు. మన ఇంట్లో పెంపకానికి నీ వ్యక్తిత్వం అంత గొప్పగా ఏర్పడిందంటే నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ ఇంట్లోనే పెరిగిన నాకు ఏమీ తెలియక చదువుకోవాలని మనసులో ఉన్న చెప్పలేక చెప్పినా జరగదు అని తెలుసు. అందుకేగా అణిగి మణిగి ఉన్న తత్వంతో ఆడపిల్లంటే ఇలాగే తల వంచుకుని ఉండాలి, పెద్దవాళ్ళు చెప్పిన వాళ్ళని చేసుకోవాలి పెళ్ళి అన్న ఆలోచనలోనే నేనున్నాను. నాకంటూ సొంత అభిప్రాయాలు మాత్రం లేవు. చిన్నతనం నుండి నాకు చెప్పాలంటే నువ్వు ఒక గురువు. నీ మాటలే నేను నమ్మేదాన్ని. ఆ మాటల ప్రకారమే నేను నడిచాను. కానీ ఎప్పటికప్పుడు అమ్మా నాన్నలు చెబుతున్న పద్ధతులకు నేను తల వంచుకుని అలాగే ఉండిపోయాను. పెళ్లి చేసుకున్న వ్యక్తి తన ఇష్టాలను తీర్చుకునే వ్యక్తిత్వం కలిగిన వాడైనా భార్య అంటే భరించాలి అనుకున్నాను అంతే. కానీ నేను కూడా భార్య ఎలా ఉండాలో అతని కోరికను స్వీకరించి అందుకు అనుగుణంగా నన్ను నేను మార్చుకోలేక ఇబ్బంది పడ్డాను. నాకు తెలియలేదు భర్తతో ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలన్న విషయం నిజంగా నాకు తెలియలేదు. అందుకే ప్రతి విషయం నాకు కష్టంగా అనిపించింది. అతని ఇష్టం నాకు కష్టం అయ్యింది. నన్ను నేను తెలుసుకోవడానికి, నా మనసుని పరిపూర్ణత చేసుకోవడానికి నా కుటుంబంలోని పద్ధతుల వల్ల నాకు వీలు కాలేదు. కొన్ని విషయాలు నీకు నేను చెప్పలేనివి, అందుకే తెలుసుకోలేకపోయాను. తప్పు ఎదుట వ్యక్తిదే అది అని అనుకోవడం కూడా తప్పే సతీష్. నా తప్పు కూడా ఉంది ఇందులో. పెళ్లి చేసుకుని తనతో ఎంతో చురుగ్గా తనకి తగ్గట్టుగా నడుచుకునే ఆడది కావాలనుకున్నాడు జీవన్. అసలు అటువంటి విషయాలే ఏమాత్రం తెలియని నేను బిగుసుకుపోయిన ఒక రాతి బొమ్మలా ఉండిపోయానంతే. అంతేకాని పూర్తి తప్పు ఎవరిది అంటే జవాబు దొరకదు. అప్పుడు అలా ఉన్న సంగవిని నేను. ఈనాడు అమ్మా నాన్నలకు ఇష్టం లేకపోయినా చదువుకుంటున్నాను. నాకు నేను ఇలా ఉండగలుగుతున్నాను. జరిగిన కాలమహిమ ఏదైనా అనుభవంతోనే గుణపాఠం వస్తుంది. నాకు అన్నీ తెలిసాయి. అందుకే నా మనసులోని విషయాలను నెరవేర్చుకునే శక్తిని పొందాను. ఏదైనా తెలిసే వరకే సతీష్ ఇబ్బంది, కానీ తెలుసుకోవడంలోనే పరిపక్వత కలిగిన మనస్తత్వం ఉండాలి. ఈనాడు పెళ్లి చేసుకున్నావు. నీ భార్యను, నీ బాధ్యతను మరిచి నా విషయంలో జరిగిన ఘోరాన్ని నువ్వు ఆలోచిస్తూ నిన్ను నమ్ముకున్న నీ భార్యకు నువ్వు న్యాయం చేయలేకపోతున్నావు. భార్య భర్త నుండి కోరుకునేది పరిపూర్ణమైన ప్రేమను. అది నువ్వు అందించాలి సతీష్ నీ భార్యకు. జరిగిన దానికి బాధపడితే జరిగేదేమిటి? మన ఆశలు ఒకలా ఉన్నాయని కోరుకుంటే కరిగిపోయిన కర్పూరం మళ్ళీ ఆకారాన్ని పొందలేదు. మనిషి మనసులో కొన్ని వేదనలు కూడా అలాగే హారతి కర్పూరంలా
వెలిగి తరలిపోవాలి తప్ప పదే పదే వాటిని మననం చేసుకుని జరిగే అందమైన జీవితానికి లేనిపోని అడ్డంకులు తెచ్చుకోకూడదు. నిజానికి నేను బాధపడడం లేదు. ఎన్నో డబ్బులు తిన్న తర్వాతే శిల్పం ఒక ఆకారాన్ని సంతరించుకున్నట్లు నాకు ఈ దెబ్బలు తగిలిన తర్వాత అసలు నేనేంటో అర్థం చేసుకున్నాను. ఇందువల్ల నాకు నష్టం కనిపించలేదు సతీష్. నేనేమిటో నేను తెలుసుకున్నాను. నన్ను నేనే తెలియకుండా ఇన్నాళ్ళు బ్రతికాను. అందుకే నా జీవితం అస్తవ్యస్తంగా అనిపించింది. కానీ ఇప్పుడు నా జీవితం నా ఇష్టరీతిగా నడుస్తుంది. అందుకే అద్భుతంగా అనిపిస్తుంది. ఇంకా ఇంకా ఎదగాలి అనిపిస్తుంది. మరెన్నో సాధించాలి అనిపిస్తుంది. సమాజం కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది నా మనసులో. ఇంకా ఎన్నో ప్రశ్నలు, వాటికి జవాబులు కూడా ఇప్పుడు దొరుకుతాయి. పరిపక్వత లేని మనసుకు ఒక ప్రశ్నకు జవాబు కనిపించదు. కానీ పరిపూర్ణమైన మనసుకు ప్రతి ప్రశ్నకు జవాబు కనిపిస్తుంది, తెలుసుకుంటుంది. అదే జీవితంలో మనం తెలుసుకోవాల్సింది. ప్రతిదీ మనకు సుఖంగానే దొరకాలి అంటే దొరకదు. ఈనాడు సుఖంగా అనిపించినా అది కొన్నాళ్ళకు కష్టంగా అనిపిస్తుంది. కష్టాలు అనుభవించినా కూడా సుఖం విలువ తెలుస్తుంది. ఈరోజు నేను అలాగే నా స్వార్థం చూసుకోకుండా సమాజ శ్రేయస్సు కోసం ఏదైనా చేయాలని పాటుపడాలని నా ఆశయం. అది నువ్వు అర్థం చేసుకోవాలి సతీష్. ఈ విధంగా నువ్వు పదే పదే నీ జీవితంలోని ఆనందాన్ని పోగొట్టుకుంటూ అనవసరమైన అలవాట్లు నేర్చుకుంటూ నీ భార్య మనసును కష్టపెట్టే విషయాలు నా వల్ల పునరావృతం అవుతాయి అనుకుంటే నేను ఈ ప్రాంతంలో కూడా ఉండలేను. ఒక్కసారి నీకు చెప్పాను సతీష్, కానీ నీకు అర్థం కాలేదు. ఈరోజు నీకు ఆ విషయం తెలిసి నువ్వు మర్చిపోవడానికి ఏదో మత్తు పదార్థాన్ని తీసుకుని మనసుకి ముసుగు వేసుకోవాలనుకోవడం అసలు తప్పు. నిజం అనేది కళ్ళ ముందే కదలాలి. తప్పు ఒప్పుల్లో బేరీజులు అనేది తెలుసుకోవాలి. నువ్వు నిజంగానే ఏ విషయాన్నైనా ఎదిరించే ధైర్యం కలవాడివి. అందుకే నాకు ఎంతో ఇష్టం. నా తమ్ముడని గర్వంగా అందరికీ చెప్పుకుంటాను. నీ ముందు ఎంతో జీవితం ఉంది. నీలాంటి ధైర్యవంతులు, మంచి మనసున్న వాళ్ళు ఈ విధంగా వ్యసనాలకు గురై అనవసరమైన విషయాలను తలకు పట్టించుకుని ఏదో చేయాలని మరేదో చేస్తామని అనుకుంటూ వ్యర్థం చేసుకోవద్దు కాలాన్ని. నేడు నువ్వు చేసిన పని పిరికి వాళ్ళ లక్షణం కింద వస్తుంది. ఈ లక్షణం నేను మరెప్పుడు కూడా నీలో చూడకూడదు. ఈ వ్యసనపు లక్షణం అస్సలు చూడలేని నాడు నా కళ్ళకు ఇలా కనిపించిన నువ్వు జీవితంలో నాకు అలా కనిపించకూడదు. నవ్వుతూ నవ్విస్తూ నిన్ను నమ్ముకుని వచ్చిన వారి జీవితాన్ని సంతోషపెడుతూ ప్రేమను ఆస్వాదిస్తూ ఆనందంగా ఉండు సతీష్. అందమైన జీవితం నీకు భగవంతుడు ప్రసాదించాడు, అది పోగొట్టుకోకు. ఇదే నేను కోరుకునేదని చెప్పింది సంగవి. సతీష్ ఒక్కసారిగా తన కళ్ళ ముందు ఉన్నది తన అక్కేనా లేక ఏదైనా శక్తి స్వరూపమా అన్నట్టు అలాగే చూస్తూ ఉండిపోయాడు. అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞానంతో అతని కళ్ళు తెరుచుకున్నాయి. అప్పటి వరకు బయట నిలబడ్డ అంశుకి దుఃఖం ఆగలేదు. ఎప్పుడైతే సతీష్ సంగవి దగ్గరకు వచ్చాడని తెలిసిందో అప్పుడే బయలుదేరి అక్కడికి వచ్చింది. సిస్టర్ని అడిగి తెలుసుకుంది. ఆ ఎదర్ గదిలోనే ఉండి వారిద్దరి మాటలు అన్నీ విన్నది. చేతులెత్తి మొక్కాల్సినంత చక్కటి వ్యక్తిత్వం ఉన్న గొప్ప మనిషి. కళ్ళకు కనిపించినంత దూరంలో ఎక్కడో ఒక దేవతామూర్తిలా కళ్ళకు కనిపించింది అంశుకి సంగవి రూపం. చేతులెత్తి మొక్కాల్సిన దేవతలాగా కనిపించింది. ఎందరో గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళ అసలు స్వరూపాలు తెలుసుకున్న తర్వాత అన్ని నాటకాలే. చుట్టూ జనం కోసం పతివ్రతల నాటకం ఆడిందా ఇన్నాళ్ళు? అందరూ చేతులెత్తి మొక్కిన ఈ మనిషి అని అసహ్యించుకున్న కొందరి జీవితాలు అంశుకి తెలుసు. అలాగే ఎంతో గొప్ప సంఘ సేవకులు, సాధువులు అనుకున్న వారు అశ్లీలమైన వారి నిజ జీవితాన్ని వెలుగులోకి తీసుకువచ్చిన తర్వాత తెలుసుకున్న అంశుకి అసహ్యం కలిగింది. అలా సమాజంలో ఎన్నో చూసింది అంశు. ప్రతి నిమిషం ఎక్కడెక్కడ జరిగే విషయాలన్నీ కూడా అందరికీ తెలిసి వీలు కలిగింది ఈనాడు. అలా ఎన్నో సంగతులు గుర్తుకొచ్చే అంశుకి. ఇటువంటి ప్రపంచంలో సంగవి గారు లాంటి ఒక గొప్ప మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన స్త్రీమూర్తి చూసి గర్వపడింది. చెడిపోయిందనే మాట చాలా తప్పు. ఆమె మనసుకు ఏ మలినం అంటుకోలేదు. పతివ్రతలుగా నటిస్తున్న కొందరు వారి మనసులంతా మలినం పెట్టుకుని చూపులకు పతివ్రతలుగా నటిస్తున్న వారు నిజమైన పతివ్రతలా? దేవదూతల్లాగా నాటకాలు ఆడుతున్న కొందరి బతుకుల బండారం బయటపడితే వారు కామాంధులు, ధనమధ్య మత్సర్యాల కోసం కేవలం నటిస్తున్న వారే అని తెలిసినప్పుడు అసహ్యం కలిగేది. కానీ ఎవరో ఒకరు తమ ప్రమేయం లేకుండా ఆమె జీవితాన్ని మలినం చేస్తే
ఆమె అగ్ని పునితల జ్ఞాన వెలుగుతో ఉదయించిన గొప్ప స్త్రీ రూపం. రేపటి సమాజంలో ఉదయించబోయే చక్కటి సంఘ సంస్కర్త అని సంఘవికి మనసులోనే నమస్కరించుకుంది అంశు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్. రేపు ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.